హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ, ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఒక చీమ బోధన. ఒకరోజు వర్షం కురుస్తుంది. అందరూ ఇంట్లో ఉన్నారు. కానీ బయట ఒక చిన్న చీమ భారం మోస్తూ పరిగెడుతోంది. తడిచి ముద్దైపోతోంది. కానీ ఆ చెమట చల్లని వర్షాన్ని లెక్క చేయకుండా తన పని తన మీద చూసుకుంటూ ఉంది. దారి పొడుగునా ఎన్నో ఆటంకాలు. కొన్ని నీటి బొట్లు వచ్చి దారిని తొలగించేశాయి. కానీ ఆ చీమ ఆగలేదు. తిరిగి ఎక్కడిదైనా దారి చూసుకొని ముందుకు సాగుతూ ఉంది. ఎంతసేపైనా తన గూడు చేర్చుకుంటుందని ధైర్యం ఆమెకి ఉంది. పక్కన ఉన్న ఒక చిన్న పిల్లవాడు ఆ దృశ్యాన్ని చూశాడు. ఆటలో ఓడిపోయి బాధపడుతున్నవాడు ఆ చీమను చూస్తూ తలుచుకున్నాడు. ఒక చీమ కూడా ఇలా వందల సార్లు పరిగెడుతూ మరలా లేస్తోంది. నేనెందుకు ఆగిపోవాలి? అప్పటినుంచి ఆ పిల్లవాడు ప్రయత్నించడం ఆపలేదు. ప్రతి ఓటమిని ఒక గుడ్డపాఠంగా మార్చుకున్నాడు. చివరికి తాను దూసుకు వెళ్ళాడు. చదువులోనూ, జీవితంలోనూ. జీవితంలో వర్షాలు వస్తాయి, తడిపేస్తాయి. కానీ ఆ చిన్న చీమ కూడా ఏ పనిని పూర్తి చేయడానికైనా ఎంత ప్రయత్నిస్తుందో చూసారా? ఒక చిన్న జీవి చెప్పిన గుణపాఠం ఇది. ఓడిపోతే ఏమీ లేదు. కానీ ఆగిపోతే అంతే. ప్రయత్నించండి. మళ్ళా ప్రయత్నించండి. విజయం తప్పదు. అందరికీ ఈ కథ నచ్చిందని ఆశిస్తూ మరళీ ఇంకొక మంచి కథతో మరళీ కలుసుకుందాం. అందరికీ ఈ కథ నచ్చితే ప్లీజ్ subscribe and like this video and share this video. Thank you.